ఆ యూనివర్సిటీ వీసీ అప్పారావు గారిని మళ్ళీ ఇమీడియట్గా తీసుకురావడం మూలనే మళ్ళీ అక్కడ గొడవ జరిగిందనేటువంటి మాట వచ్చింది. అతన్ని రీకాల్ చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ అనే మాట కూడా సభ్యులు చాలామంది చెప్పినారు. రెండవ పాయింట్ కింద యూనివర్సిటీలో విద్యార్థుల్ని కొట్టారు, భయంకరంగా వారిని నిర్దాక్షిణ్యంగా కొట్టారని చెప్పారు. ఒకవేళ పోలీస్ ఎక్సెస్ ఎక్కడైనా ఉంటే కనుక ఐఎమ్ అష్యూరింగ్ ది హౌస్ 100% ఉన్నత స్థాయి అధికారితో నిష్పాక్షిక విచారణ చేయిస్తానని కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే విక్రమార్క గారు చెప్పిన దానిలో ఒక మంచి పాయింట్ ఉంది అధ్యక్ష. ఇట్లా జరిగినప్పుడు నిరోధించడానికి మనం కొంచెం కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇవి అలో చేయరు ఈ రాష్ట్రంలో అన్నటువంటి వాతావరణం పోతేనే మనకు రాష్ట్రానికి కానీ మన సభకు కానీ ఇలా మనం చేసిన చర్చకు కానీ ఒక అర్థం అనేది వస్తుంది. ఎనీ ఎక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అందుకు ఏమాత్రం వెనకాడమని చెప్పి కూడా నేను సీనియర్ ఆఫీసర్ చేత ఎంక్వైరీ చేయించి వీలైన తొందరలో గౌరవ సభ్యులకు ఆ నివేదిక కూడా సమాచారాన్ని పంపిస్తాను. అవసరమైతే మనందరం కూర్చొని సమావేశం పెట్టుకొనైనా సరే ముందుకు ఏం చర్య చేపడదాం. దానికి ప్రభుత్వం వెనుకకు పోదని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. రెండవ విషయం, వీసీని వెంటనే వెనక్కి పంపించాలా, రీకాల్ చేయాలని చెప్పినారు. అది మన పరిధిలో అంశం కాదు అధ్యక్ష. తప్పకుండా నేను సభ్యులకు ఇచ్చే హామీ ఒకటే, 100% ఇమీడియట్గా నేను కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే డైరెక్ట్గా ప్రధానమంత్రి గారితో ఈ విషయాన్ని టేకప్ చేస్తాను. దిస్ ఈజ్ ద మూడ్ ఆఫ్ అవర్ హౌస్. ఈ విధమైన చర్చ వచ్చింది. మా రాష్ట్రంలో మేము ఈ విధంగా ఉండాలని తలుచుకుంటలేము. కాబట్టి శాంతి సౌభృత్వాలతో మంచిగా ఉండాలి. మీరు కూడా తగిన చర్య తీసుకోండి, మాకు సహకరించండి అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారితో కూడా నేను పర్సనల్గా మాట్లాడి ఈ విషయం ఇమీడియట్గా టేకప్ చేస్తా. వీలైతే 2-3 రోజుల్లో పరిష్కారం రావడానికి కూడా నేను కృషి చేస్తా. సిన్సియర్గా నా ఎఫర్ట్ నేను చేస్తా అని కూడా సభకు సభ్యులకు నేను హామీ ఇస్తా ఉన్నాను. అంతకుమించి మనం తీర్మానాలు చేస్తే మన సభకు తగిన స్థాయి కాదేమో, దయచేసి సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మనల్ని మనం ఒక వ్యక్తి గురించి మనం తీర్మానం చేయాల్సినంత పెద్ద వ్యక్తి కాకపోవచ్చు అని నా అభిప్రాయం. కాబట్టి ఆ తీర్మానం చేసి మనమేదో పలచబడడం సమంజసం కాదని నేను అనుకుంటా ఉన్నా. దాన్ని మనం ప్రెస్టేజ్ ఇష్యూకి పోవాల్సిన అవసరం చేయాలంటే మనం చేయొచ్చు, దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్ ఐఎమ్ అష్యూరింగ్ ది ఆనరబుల్ మెంబర్స్ ఐ విల్ ఇమీడియట్లీ టేకప్ దిస్ మ్యాటర్ విత్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. మాకు ఉపశమనం కావాలి, మేము ఈ బాధలు పడదాల్చుకోవాలని కూడా చెప్తాం. ఇంకొక మాట ఈ సందర్భంగా నేను మనవి చేసి, ఎవరం మాట్లాడినా సరే దయచేసి ఒక జరగరానటువంటి పని జరిగి, ఒక దుఃఖకరమైన సంఘటన జరిగి కొంత వివక్ష చోటు చేసుకున్న విషయం మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ప్రొవోక్ చేసే విధంగా కానీ ఇంకో విధంగా చేయటం అదంతా మంచిది కాదు బాధ్యతలు ఉన్న వాళ్ళకని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ సిద్ధాంతాలు వైరుధ్యాలు ఉంటాయి, ఎక్కడ చూసుకొని అక్కడ చూసుకుందాం. సందర్భం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు తీర్పు వెలువరిస్తారు. కానీ ఇంకా మనం దాన్ని దోహదపరిచే విధంగా ఉండటం కరెక్ట్ కాదేమో అని చెప్పి ఈ సందర్భంగా నేను వ్యక్తిగా నా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం దీన్ని చర్చ చేసి చరిత్రచరణం చేసే కంటే నేను 2 హామీలు ఇస్తూ ఉన్నాను. ఒకటి, పోలీస్ ఎక్సెస్ కనుక ఉంటే డెఫినెట్గా దాని మీద గవర్నమెంట్ విల్ యాక్ట్. ఐఎమ్ ప్రామిసింగ్ ది హౌస్ వెరీ సిన్సియర్లీ. రెండవది, సెంట్రల్ గవర్నమెంట్తోని మనందరి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కాదు, మన శాసనసభ పక్షాన సభానాయకునిగా నేను టేకప్ చేస్తాను. ఫలితం వస్తుందని కూడా చెప్పి నేను ఆశపడతా ఉన్నా అధ్యక్ష. ఈ కారణాలు ఏంటో వాళ్ళకు కూడా తెలిసి ఉంటాయి. ఈ పాటికి ఇలా మనం చేస్తున్న చర్చ కూడా ఇదేం మనం రహస్య ఇన్ కెమెరా చర్చ చేయటం లేదు, లైవ్ టెలికాస్ట్ పోతా ఉంది. పోవాల్సిన వాళ్ళకి సందేశం కూడా పోయే ఉంటుంది. ఈ పాటికి డెఫినెట్గా ఈ చర్చ ఇది మనం దాచ్యం చేస్తలేము, లైవ్ టెలికాస్ట్లో ఉంది. కాబట్టి ఎవరికైతే ఈ సమాచారం పోవాల్సి ఉందో వాళ్ళకి స్పష్టంగా సమాచారం పోయిందని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళే రియలైజ్ అయి ఉంటారు. శాసనసభ్యులు, శాసనసభ ఏకోన్ముఖంగా తమ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారనే మాట వాళ్ళకి తెలిసి ఉండాలి. అది వాళ్ళ విజ్ఞత. అయినప్పటికీ నేను టేకప్ చేస్తే తప్పకుండా చేసి దాని సొల్యూషన్ మనం కనుక్కుందాం అధ్యక్ష. రెండవ విషయం చెప్పారు, సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు, అది కూడా మనం కొంత విపత్కరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ పోలీసుల పరిస్థితి ఏంటంటే ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా నష్టం ఆకే అన్నట్టుగా ఏం జరిగినా పోలీస్కే వస్తుంది అధ్యక్ష. ఇది వారు కూడా గవర్నమెంట్లో ఉన్నారు, అనేక విషయాలు చూసినారు. మేము కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం, నడుపుతా ఉన్నాం. ఎటు పెట్టి పోలీస్ టార్గెట్ అవుతారు అధ్యక్ష. ఈ రిజిస్టార్ వచ్చే ఆయన జాయిన్ అయ్యాయి, వీసీ వచ్చే ఆయన జాయిన్ అయ్యాయి. జాయిన్ అయిన తర్వాత విద్యార్థులు వెళ్ళినారు, కొంత గొడవ చేసినారు, అంటే ప్రొటెస్ట్ యాజ్ ఎ ప్రొటెస్ట్ చేసినారు. చేస్తే ఆడ పోలీసులు లేకపోతే ఒక బాధ, మరి వీసీని కొట్టి చంపేస్తే వీసీ చచ్చిపోయింది అని చెప్పి మీది పెద్ద పంచాయతీ, ఆపకపోతే ఒక పంచాయతీ, ఆపితే ఇంకో పంచాయతీ. ఇది ఒక రకమైనటువంటి విపత్కరమైన పరిస్థితి. పోలీసు తమ విధి నిర్వహిస్తూ ఉంటారు అధ్యక్ష.
మనం కూడా వాళ్ళను ఎక్సెస్ చేయకుండా వారి యొక్క పరిమితులలో శాంతి భద్రతలు కాపాడాలి. ఢిల్లీ విద్యార్థి జేఎన్యూ నాయకుడు కన్నయ్య గారు వచ్చినప్పుడు నేను చెప్పిన అధ్యక్ష, మీరు 2 వర్గాల విద్యార్థులు ఉండవచ్చు, వాళ్ళు రాళ్ళు రూపుకోవచ్చు, మరొకటి చేయొచ్చు, మీరు ఎవరిని ఏమనకండి, దయచేసి మీరు మధ్యలో ఉండండి, ఘర్షణ చెలరేగకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరు వాచ్ చేయండి అని చెప్పినాం. పోలీసు అదే పాత్ర చేసినారు. సైబరాబాద్ కమిషనర్ గారు అదే పాత్ర నిర్వహించినారు. ఆ ఇన్సైడ్ ద యూనివర్సిటీ ఏమో పోలీసు వారు లేరు అధ్యక్ష. ఆ సందర్భంలో ఆ యూనివర్సిటీ సిబ్బంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పోలీస్ డ్రెస్లో ఉన్నారు. అది ఏం జరిగిందని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక ఇంపార్టెంట్గా చెప్పినారు, వాళ్ళకు అవి కట్ చేయడం, మెస్సులు కట్ చేయడం, వాటర్ కట్ చేయడం, లైట్ కట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పినారు. అట్లా ఎక్సెస్ జరిగిందా తెలియదు, నాకు ఇప్పటివరకు సమాచారం లేదు. వారి దృష్టిలో ఉండి వారి సభ దృష్టికి తెచ్చినారు. తప్పకుండా అటువంటిది ఏదైనా ఉంటే ఎక్సెసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీబడి ఉంటే దాని మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాం. ఎందుకంటే దాని పరిపాలన కేంద్రం పరిధిలో ఉన్న నేరం జరిగితే అది మన పరిధిలో, చట్ట పరిధిలో, మన లా అండ్ ఆర్డర్ కిందకి వస్తుంది. కాబట్టి అందులో ఎటువంటి ఎక్సెస్ ఎవరు చేసినా సీనియర్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించి డెఫినెట్గా 100% చర్య తీసుకుంటామని కూడా ప్రభుత్వ పరంగా నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి విషయం, అక్కడ అతను ఎందుకు చనిపోయినాడో ఎవరికి తెలియదు. అతను సూసైడ్ నోట్ కూడా పెట్టినట్టుగా లేదు, కానీ అది సూసైడ్గా తేలిందని చెప్పి పోలీసు వారు చెప్తా ఉన్నారు. అతను విద్యార్థి కాదు, బయటి వ్యక్తి. కానీ విద్యార్థులు భావించింది ఏంటంటే మా విద్యార్థి అయి ఉంటాడు అన్నటువంటి ఒక దాంతో ఆవేశం వచ్చేసి కొంతమంది విద్యార్థులు రావడం, ఆ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సంపత్ గారు అక్కడికి వెళ్ళడం, ఆ సందర్భంలో కొంత దురదృష్టకరమైన పరిస్థితి చోటు చేసుకోవడం కూడా విచారకరం అధ్యక్ష. దాన్ని కూడా నేను ఖండిస్తా ఉన్నా. అక్కడ డీసీపీ గారిని సంపత్ గారు మాట్లాడినప్పుడు అప్రిషియేట్ చేశారు. సంపత్ గారు కంప్లైంట్ ఇవ్వలేదు అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు డీజీపీ గారికి ఒక మెమరాండం ఇచ్చారు, అందులో అందరి సంతకాలు ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా నా పైన దాడి చేశారనో, నా మీద పలానా వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి కంప్లైంట్ అనేది పోలీసుకు రాలేదు అధ్యక్ష. అందువల్ల పోలీస్ ఏమి ఇనిషియేట్ చేయలేదు. ఇప్పటికైనా సరే సభ్యులు ఈ చర్చకు సరిపోద్ది అనుకుంటే మంచి మాట, లేదంటే వారు ఏదైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తారు. ఎవరు నేరానికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. వారి ఎడల జరిగినటువంటి ఆ దాడి కానీ ఆ దురదృష్టకరమైన సంఘటన పట్ల నేను నా విచారం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. నాది ఒకటే ప్రార్థన అధ్యక్ష, మంచి వైపు ప్రయాణం కొనసాగే ఈ తరుణంలో మనం కొత్త రాష్ట్రం కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగడం అనేది మనకు మంచిది కాదు. వీటిని నిరోధించడానికి అందరం కూడా విజ్ఞతతోని ప్రయత్నం చేసి తప్పకుండా మనం ఇవి జరగకుండా, పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుందాం. అన్ని విషయాలలో కూడా ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. నేను 2 విషయాలు ముగించే ముందు మళ్ళీ మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒకటి, పోలీస్ ఎక్సెస్ ఏదైనా ఉన్నట్టయితే దాని మీద ఎంక్వైరీ ఇమీడియట్గా వేస్తాం, దాన్ని తప్పకుండా చర్య తీసుకుంటాం. రెండవది, వీసీ గారి రీకాల్ విషయంలో వారు రావడం ధర్మిల అనేది ఎంత జరిగిందనే అభిప్రాయం వెలువలా ఉంది. కాబట్టి నేను ఐ విల్ టేకప్ దిస్ మ్యాటర్ పర్సనల్లీ విత్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ ఐ హోప్ సమ్ రిజల్ట్ విల్ కమ్. మనం వెయిట్ చేసి చూద్దాం. 2-3 రోజులు కనుక వస్తే చాలా సంతోషం, సభకే మనకు తెలిసే ఆస్కారం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా ఏమాత్రం వెనుదీయకుండా, ఏమాత్రం తగ్గకుండా తప్పకుండా సీరియస్ ఎఫర్ట్ యాజ్ ఎ పర్సన్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, సభానాయకునిగా పని చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, పాల్గొన్న సభ్యులందరూ కూడా మంచి సలహాలు చెప్పారు. ఇవి పునరావృతం కాకూడదని చెప్పారు, వివక్ష ఉండకూడదని చెప్పినారు. 100% దాన్ని నేను సమర్థిస్తా ఉన్న అధ్యక్ష. ఈ వివక్ష జరగకుండా ఉండడానికి దళిత గిరిజన విద్యార్థులే కాదు, బీసీ విద్యార్థులు కావచ్చు, మరొకరైనా కావచ్చు, ఎవరి ఎడల కూడా ఒక వివక్ష, ఒక దారుణమైనటువంటి ఒక పక్షపాత వైఖరి, ఒక పార్షియల్ యాటిట్యూడ్ లేదా ఒక టార్గెట్ చేసేటువంటి విధానం ఏ రకంగా కూడా అది మంచిది కాదు.